హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీజ్ వంకాయల. చిక్పేట్కి నేనైతే జ్యువెలరీ షాపింగ్ కోసం వెళ్తున్నాను. అందులో షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాక నాకైతే ఒక షాప్ లో మంచి అఫోర్డబుల్, మంచి డిజైన్స్ అండ్ చాలా వెరైటీస్ ఉన్న షాప్ అయితే కనిపించింది. సో అస్సలు వెయిట్ చేయకుండా నేనైతే మీ అందరికి డిజైన్స్ అన్ని చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాప్ లో ఏమేమి ఉన్నాయంటే షార్ట్ హారమ్స్, లాంగ్ హారమ్స్ ఉన్నాయి, గోల్డ్ ఇమిటేషన్ లో ఉన్నాయి, టెంపుల్ జ్యువెలరీ ఉంది, మ్యాట్ లుక్స్ ఉన్నాయి, సీజెట్స్ అండ్ విక్టోరియన్ టైప్ కూడా ఉన్నాయి. ఈ షాప్ లో నేనైతే ఫస్ట్ చూసింది అయితే ఈ జడలు అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రెసెంట్ అయితే బ్రైడ్స్ అందరూ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఈవెంట్స్ కి, చిన్న చిన్న ఈవెంట్స్ అన్నిటికీ చిన్న జడలు అయితే బాగా యూస్ చేస్తున్నారు. దీనిలో మనకి 2 లెన్స్ ఉన్నాయి. ఒకటి మన ఒరిజినల్ హెయిర్ కి ఎంత జడ అయితే వస్తుందో అంత, లేదంటే కనుక ఇట్లా లాంగ్ వర్క్ కి కూడా మనం వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. నాకు ఈ జడ కొంచెం బాగా నచ్చి ఇది కూడా నేను తీసుకున్నాను. దీనికి గుట్ట పూసలు వచ్చాయి, అదే దీని అందం. అండ్ ప్రైస్ అయితే మీరు అస్సలు ఊహించరు. ఇట్ ఈస్ లెస్ దాన్ 1000 రూపీస్. నెక్స్ట్ వచ్చి ఈ షార్ట్ జడ, ఇది అన్నిటికన్నా కొంచెం చిన్నదనమాట. సో ఇదైతే మన ఒరిజినల్ హెయిర్ తోనే దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. సమాంతా తన వెడ్డింగ్ కి వేసుకున్న జడ లాంటి రెప్లికా ఇది. ఈ జడ వచ్చి లెస్ దాన్ 500 రూపీసే పడింది. ఇదైతే చాలా బెస్ట్ డీల్. మీరైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి షాప్ చేయాలి. జడలు ఇష్టం లేని వాళ్ళకైతే ఈ డిజైన్ ప్రెసెంట్ ట్రెండింగ్ గా ఉంది. బ్రైడ్స్ అందరూ ఇది కూడా ఎక్కువ ట్రై చేస్తున్నారు. నేను పిక్చర్ లో చూపించిన విధంగా మధ్యలో అట్లా వచ్చి సైడ్ ఇట్లా పిన్స్ వస్తాయన్నమాట. నేను యాక్చువల్ గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ డిజైన్స్ అన్ని చూసాను. నాకు చాలా నార్మల్ గా అనిపించినాయి. బట్ నేను పింట్రెస్ట్ గానీ లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బ్రైడ్స్ అండ్ బ్రైడ్స్ మేడ్ ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకుని కనిపించారు. సో నాకు ఇప్పుడు ఇది ట్రెండింగ్ డిజైన్ అని అనిపించింది. యాక్చువల్ గా ఇది ఓల్డ్ మోడలే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది అనమాట. వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయి. ఆ మధ్యలోది హెవీ ఆర్ సింపుల్ మనం చూస్ చేసుకోవచ్చు. ముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ మీరు కనిపెట్టచ్చు. ఇవి కూడా అండర్ 500 లోకే మనకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ హారం డిజైన్స్. ఇందులో హెవీగా ఉన్నవి ప్లస్ యూనిక్ అండ్ ట్రెండింగ్ మోడల్స్ అవి సెలెక్ట్ చేసి నేను పెట్టుకోవడానికి బయటకు తీసాను. ఈ షాప్ లో యాక్చువల్లీ షార్ట్ హారమ్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది ట్రెడిషనల్ మోడల్. మనం జనరల్ గా దీనిలో గోల్డ్ వెరైటీస్ చాలా వరకు చూసాము. ఇలాంటి నెక్లెస్ అయితే మీరు ఎయిదర్ ఒకటే వేసుకోవచ్చు, లేదంటే కనుక నేను ఫోటోలో చూపించినట్టు మీరు లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. నాకు ఈ షాప్ లో అయితే కలెక్షన్ బాగా నచ్చింది. లైక్ ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి, న్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి ఆ డిజైన్స్ ఇష్టం, మనకి ఈ డిజైన్స్ ఇష్టం. అందరినీ సాటిస్ఫై చేసేలా డిజైన్స్ అయితే నాకు కనిపించాయి. అందుకనే నాకు పర్సనల్ గా నచ్చినవి మీకు చూపిస్తున్నాను. ఈ ప్రెజెంట్ చూపించింది అయితే నా మోస్ట్ ఫేవరెట్. నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ 2 years నుంచి ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా అలాంటిది ఒకటైతే షాప్ చేయండి. చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఇదైతే ఓల్డ్ మోడల్ చెప్పా కదా, మామిడి పిందెల మోడల్. మనం లాస్ట్ 5 years బ్యాక్ నుంచి ఉన్నట్టుంది ఈ మోడల్. అలాంటి డిజైన్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. వీళ్ళ దగ్గర బ్రైడల్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీ పెళ్లికి మీరు ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు. లైక్ అఫోర్డబుల్ గా మేబీ మీరు 2000 to 3000 బడ్జెట్ లో టాప్ టు బాటమ్ మీకు అన్ని వచ్చేస్తాయి. ఈ నెక్లెస్ కూడా నాకు బాగా నచ్చింది. కొంచెం యూనిక్ స్టైల్లో వచ్చింది. పెట్టుకుంటే మాత్రం మనమే కనిపిస్తాము. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసేది సీజెడ్స్. ఈ కలెక్షన్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే స్ట్రైట్ పింట్రెస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మోడల్స్ అన్ని నేను ఈ షాప్ లో అయితే చూసాను. సీజెడ్ స్పెషాలిటీ ఏంటంటే సింపుల్ గా ఉంటాయి, చాలా అందాన్ని ఇస్తాయి. అందుకనే మేము సీజెడ్స్ లో కూడా ఊరికి ఒక 2 నెక్లెస్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. ముందు ఒకటి అండ్ ప్రెసెంట్ పెట్టుకున్నది ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ విక్టోరియన్ జ్యువెలరీ. చాలా క్లాస్ లుక్ అయితే ఇస్తుంది. మీరు షాప్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మేము బ్యాంగిల్ సెక్షన్ వైపు వెళ్ళాము. ఎక్కువ మోడల్స్ అయితే ఏమీ లేవు, కానీ ఉన్న 2-3 మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. హెవీగా కావాల్సిన వాళ్ళకి మంచి బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అంత అవసరం లేదు అనుకున్న వాళ్ళకి సన్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. నేను చూపించినట్టు మాకైతే ఈ 3 మోడల్స్ చాలా బాగా నచ్చాయి. ఈ సెట్స్ అయితే బ్రైడ్స్ గానీ బ్రైడ్స్ మేడ్ గానీ ఎవరైనా కూడా తీసుకుంటే చాలా మంచి లుక్ ఇస్తాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకునే ట్రెండ్ అయితే పోయింది. కరెంట్లీ అయితే ఇట్లా మంచి గోల్డ్ ఫినిషింగ్ ఉన్న బ్యాంగిల్స్ అయితేనే చాలా బాగుంటుంది. మీరు మీ జ్యువెలరీ మొత్తం గోల్డ్ వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవే తీసుకోవచ్చు. లేదు సీజెడ్స్ గానీ లేదా డైమండ్ ఇమిటేషన్ లాంటివి వేసుకోవాలి అనుకుంటే మాత్రం వైట్ స్టోన్స్ ఉన్నవి మాత్రమే మీరు వేసుకోగలరు. ఇట్లాంటి డిజైన్స్ నచ్చే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. దట్స్ నాట్ మై టేస్ట్, అందుకనే మేము తీసుకోలేదు. నెక్స్ట్ అయితే నేను మంచి సెక్షన్ కే వచ్చేసాను. అదే పాపెట్ బిల్ల సెక్షన్. ఇదైతే మన ఇండియన్ బ్రైడ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఏ లుక్ నైనా ఈజీగా ఎలివేట్ చేస్తుంది. దీనిలోనే చాలా రకాల టైప్స్ అయితే ఉన్నాయి. కొన్ని యాంటిక్ ఉన్నాయి, కొంచెం మువ్వలు వచ్చేవి ఉన్నాయి, లేదంటే కొన్ని నార్మల్ బేసిక్ గా ఉన్నాయి. నేనైతే మినిమం మీ వెడ్డింగ్ కి 2 to 3 తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పెళ్లి కూతురు ఫంక్షన్ కి మీరు ఒకటి పెట్టుకోవచ్చు, పెళ్లిలో ఇంకొకటి పెట్టుకోవచ్చు. ఎందుకంటే పాపిట బిల్ల వల్ల హోల్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. నేను ఇమేజ్ రిఫరెన్సెస్ అయితే యాడ్ చేశాను. దాని కింద వేలాడే మువ్వలు కానివ్వండి, లేదా సింపుల్ గా ఉంటే అది మీ జ్యువెలరీకి లేదా శారీకి ఖచ్చితంగా మ్యాచ్ చేయగలగాలి. అప్పుడైతేనే బాగుంటుంది.
బాగుంటుంది. ఒకటే పాపెట్ బిల్ అయితే అన్ని ఫంక్షన్స్ కి యూస్ చేయకండి. ఎట్లానో ఇక్కడ అఫోర్డబుల్ రేట్సే కాబట్టి మీరు ఒక 2-3 మినిమం గా తీసుకుంటే బాగుంటుంది. మీరు ఒక్కటే గానీ యూస్ చేసేటట్టయితే ఫొటోస్ అన్నిట్లోనూ లేదా మీ లుక్స్ అన్ని ఒకటేలాగా అయిపోతాయి. అందుకనే సజెషన్ ఇస్తున్నాను. గోల్డ్ ఇమిటేషన్ పెట్టుకునేటట్టయితే ఇది, లేదు డైమండ్ ఆర్ సీజెట్స్ పెట్టుకునేటట్టయితే ఇవి. ఈ కోడ్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేదంటే మీ లుక్ మొత్తం పోతుంది. మీ వెడ్డింగ్ కి కాకపోయినా ఇవైతే మీ రిసెప్షన్ కి గానీ ఎప్పుడైతే మీరు లెహెంగాస్ అయితే వేసుకుంటారో, కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ లెహెంగాస్ వేసుకునేటప్పుడు అయితే ఈ వైట్ కలర్ పాపెట్ బిల్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి అండ్ మంచి పార్టీ లుక్ ఇస్తాయి. అండ్ బ్రైడ్స్ అయితే కనుక నేను లెఫ్ట్ సైడ్ ఇమేజ్ లో చూపించినట్టు రెడీ అయితే మాత్రం ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ ఈ డిజైన్స్ లో కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. మీరు కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోగలిగితే మాత్రం మీ లుక్ అయితే అద్దరిపోతుంది. నేను పెట్టుకున్నవన్నీ ఆల్మోస్ట్ నాకు నచ్చినవి అండ్ మంచి రిచ్ లుక్ అయితే ఇస్తున్నాయి. ఇలాంటి జ్యువెలరీకి కింద కలర్స్ వచ్చినప్పుడే మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇవన్నీ 500 కన్నా తక్కువలోనే దొరుకుతాయి. నేనైతే చాలా చాలా షాక్ అయ్యాను. లాంగ్ హారమ్స్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ వీడియోలో వీటిని కవర్ చేస్తాను. అండ్ నా పక్కన ఒక అమ్మాయి బ్రైడ్ షాపింగ్ కని వచ్చి ఇది ట్రై చేశారు. నేను మీ అందరికీ చూపిద్దామని చెప్పి వేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ లుక్ లాగా వస్తుంది. అద్దరిపోయింది కదా. అడ్రస్ కావాలంటే మీరు ప్లీజ్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. ఈ వీడియో ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి షేర్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.